హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వేదాంత పంచదశి ద్వితీయం రెండవది పంచభూత వివేక ప్రకరణం. బ్రహ్మము అద్వితీయమైన సత్తా అని శృతి అంటే వేదం చెప్పును. ఆ బ్రహ్మాన్ని పంచభూత వివేకంచే తెలుసుకొనగలం. కాబట్టి ఇప్పుడు పంచభూత వివేకం ప్రారంభింపబడుతున్నది. సదేవ సౌమ్యేద అగ్ర అసీత్ ఏకమేవ అద్వితీయం. చాందోగ్యోపనిషత్తు 6:2 శృతి ప్రమాణం. ఈ అద్వయ సత్తాగు బ్రహ్మము అవాంగ్మానస గోచరం అవ్వటం చేత నేరుగా తెలియబడదు. అంటే పంచ ఇంద్రియాల చేత అంతరింద్రియముగు మనసు చేత బ్రహ్మమును గ్రహింపలేము. అయినను ఆ బ్రహ్మమే ఉపాధి వశమున పాంచభౌతికమైన జగత్తుగా భాషించుతుండటచే పంచభూత వివేకం ద్వారా ఆ ఉపాధిని తొలగించిన బ్రహ్మం బోధపడును. శబ్ద స్పర్శ రూప రస గంధములు అనునవి ఆకాశము వాయువు తేజస్సు అంటే అగ్ని జలము పృథ్వీ అనేటువంటి పంచభూతముల గుణములు. దీని యందు క్రమంగా 1, 2, 3, 4, 5 గుణాలు ఉండును. ఆకాశమునందు ప్రతిధ్వని ఉన్నది. వాయువునందు బీసి అను ధ్వని ఉష్ణ చైతన్యములు లేని స్పర్శ గలవు. అగ్ని యందు బొగబొగ అనేటువంటి శబ్దం, ఉష్ణ స్పర్శయు కాంతి రూపమును గలవు. జలమున గులుగులు అనేటువంటి శబ్దం, చల్లని స్పర్శయు తెల్లని రంగు తీయని రుచి ఉన్నవని చెప్పబడింది. భూమి యందు కటకట అనేటువంటి శబ్దం, కఠిన స్పర్శయు నీలము ఎరుపు మొదలగు అనేక వర్ణములు, తీపు పులుపు మొదలగు రుచులు, సుగంధము దుర్గంధము అనేది 2 గలవు. ఇట్లా పంచభూతముల గుణములు వివేచించబడినాయి. వీనిని గ్రహించు ఇంద్రియములు క్రమముగా శ్రోత్రము, త్వక్కు, చక్షువులు, జిహ్వ, గ్రాణము అనునవి పంచభూతముల పరిణామములే, కార్యములే. పంచేంద్రియములు ఈ కార్యములే పంచేంద్రియములు. శ్రోత్రాది ఇంద్రియములు చెవి మొదలగు మాంసగోణములందు ఉండి శబ్దాది విషయాన్ని గ్రహించు. సూక్ష్మములు అవిడిచే ఆ ఇంద్రియములు వాని కార్యముల వలన అనుమాన ప్రమాణము చేతనే తెలియబడుతున్నాయి. సాధారణంగా అవి బహిర్ముఖంగా ప్రసరించును. కఠోపనిషత్తు 4:1 శృతి కూడా గమనింపవచ్చు. చెవులు మూసుకున్నప్పుడు అంతరమైన శబ్దము వినిపించింది. అట్లే ప్రాణవాయువు జఠరాగ్ని చేయు శబ్దాలు అంతరాలు అంటే లోపలను ఉన్నవి తెలియబడుతున్నాయి. నీళ్లు త్రాగినప్పుడు, అన్నము తినినప్పుడు అంతరమైన స్పర్శలు తెలియచున్నాయి. కన్నులు మూసుకున్న లోపలి అంధకారాన్ని చూస్తాం. రేపులు వచ్చినప్పుడు రుచియు వాసనయు తెలుస్తున్నది. ఇట్లా ఇంద్రియాలు సాధారణంగా బహిర్విషయాల్ని గ్రహించినప్పటికీ అప్పుడప్పుడు అంతర విషయాలను కూడా గ్రహించు. మాట్లాడుట, తీసుకొనుట, పోవుట, త్యజించుట, ఆనందించుట అనునవి 5 క్రియలు. వ్యవసాయము, వ్యాపారము, సేవ మొదలగు క్రియలన్నీ ఈ 5 యందు ఇమిడిపోవును. వాక్కు,
పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనేటువంటి 5 కర్మేంద్రియముల నుండి ఆ 5 క్రియలు క్రమంగా జనించు. నోరు, చేయి, కాలు, గుదము, జన్నేంద్రియము అను మాంసపిండములందు కర్మేంద్రియాలు ఉంటాయి. ఈ 10 కర్మేంద్రియాల్ని శాసించినది మనస్సు. అది హృదయ కమలమునందు ఉండును. స్వతంత్రంగా అది బాహ్య విషయాల్ని గ్రహింపజాలదు గనుక ఇంద్రియముల సహాయమును అపేక్షించును కనుకను దానికి అంతఃకరణమని పేరు. కరణం అంటే సాధనం. 10 ఇంద్రియాలు కూడా బాహ్య కరణాలే. మనస్సు అంతఃకరణం. దీపపు కాంతి గదియందు అంతటను ప్రసరించి ఉన్నను కాంతికి స్థానం దీపశిఖ అనున్నట్లే అంతటియు వ్యాపించి ఉన్న మనస్సుకు స్థానం హృదయ కమలమని చెప్పబడింది. ఇంద్రియములు కొని వచ్చి సమర్పించు విషయాలలోని గుణదోషాలని మనస్సు విచారించు. సత్వము, రజస్సు, తమస్సు అను గుణములచే మనస్సు ఏర్పడుతున్నది. వీనిచే మనస్సు అనేక వికారాల్ని అనగా పరిణామాల్ని పొందును. మనస్సు సూక్ష్మభూతముల సాత్వికాంశముల కలయిచే ఏర్పడినదని చెప్పబడి ఉన్నది. ఇప్పుడు రజస్తమస్సులు ఎక్కడ నుండి వచ్చినాయి అంటే సూక్ష్మభూతములే ప్రధానమగు ప్రకృతి నుండి జనించినాయి. కనుక ప్రకృతి వికారమునందును 3 గణాలుండును. కేవలం వాని ప్రాధాన్యతను యందు మాత్రమే భేదం. జ్ఞానస్వరూపముగా ఆత్మ అన్ని జ్ఞానములకు సమానమే. నేత్రాది జ్ఞానేంద్రియములు రూపము మొదలగు జ్ఞానాల్ని సమర్పించుటతో ఆగిపోను. ఇక వానిని సమన్వయపరిచి గుణదోషములు విచారించినదెవరు? ఆ విచారణకు సాధనముగా మనస్సును అంతరైంద్రియముగా స్వీకరింపవలసి ఉన్నది. వైరాగ్యము, క్షమ, ఔదార్యము మొదలగు వికారములు అంటే గుణాలు సత్వగుణము నుండి కలుగును. కామక్రోధములు, లోభము, ప్రయత్నము మొదలగు గుణాలు రజోగుణము నుండి ఉద్భవించును. ఆలస్యం అంటే సోమరితనం, భ్రమ, మత్తు మొదలగు వికారములు తమోగుణము వలన కలుగును. సాత్విక వికారముల వలన పుణ్యము కలుగును. రాజస వికారముల వలన పాపం కలుగును. కానీ తమోగుణము వలన పుణ్యపాపములు ఏవి కలుగవు. రాయి రప్పలకు వలె నిరర్ధకముగా ఆయువు క్షీణించిపోవు. ఇట్టి అంతఃకరణ వికారములలో నేను అనేటువంటి వికారానికి కర్త అని పేరు. ఇది లోక వ్యవహారం. తత్వాన్ని మనం వివేకించినప్పుడైతే శరీరత్రయాన్ని, పంచకోశాలని విచారించి తత్వమసి అనేటువంటి మహావాక్యమునందలి పదార్థం స్పష్టం చేయబడింది. సదేవ సోమ్యేదం అగ్రాసీదేకమద్వితీయం చాంద్యోగ్యోపనిషత్తు 6:2 అనేటువంటి శృతిలో ఇదం శబ్దం చే జగత్తు సూచింపబడింది. ఆ ఇదం శబ్దమునకు అర్థము నిరూపిస్తూ ఆ జగత్తును దర్శించు ఏకాదశి ఇంద్రియములు కర్తయగు నేను అంటే అహంకారం అన్నీ పంచభూత వికారాలు అని చూపబడింది. పంచభూతములు తమ ప్రధానమగు ప్రకృతి నుండి జనించినాయి. ఈ ప్రకృతి కూడా బ్రహ్మము యొక్క ఉపాధియే. కనుక ఈ ఉపాధిని వివేచించి తొలగిస్తే ఈ జగత్తు కూడా అంటే ఇదం అనేది కూడా బ్రహ్మము మాత్రమే అంటే సత్ ఏవ అని తేటపడును. స్పష్టంగా శబ్ద స్పర్శాది గుణములు గల
ఘటము మొదలగు వస్తువులు పంచభూతముల కార్యములు అనుట స్ఫుటంగా తెలుస్తుంది. ఇంద్రియాలు కూడా అట్టి భూత కార్యములే అని శాస్త్ర ప్రమాణం చేతను, తర్కము చేతను అంటే అనుమాన ప్రమాణం చేతను తెలుసుకునవలను. చాందోగ్యోపనిషత్తు 6:5-4 శృతినందు మనస్సు అన్నమయమనియు, ప్రాణములు అపోమయం అంటే జలమయం అని, వాక్కు తేజోమయం అని చెప్పబడింది. చాందోగ్యోపనిషత్తు 6:7-1 అనేటువంటి శృతి అందు కూడా సిద్ధాంత బిందు గ్రంథమునను ఈ విషయమే తర్కబద్ధంగా నిరూపింపబడింది. ఏకాదశ ఇంద్రియముల చేతను అంటే ప్రత్యక్ష ప్రమాణం చేతను, తర్కము చేతను అంటే అనుమాన ప్రమాణం చేతను, శాస్త్రము చేతను అంటే శబ్ద ప్రమాణం చేతను, అర్ధాపత్తి మొదలగు ఇతర ప్రమాణముల చేతను బోధపడుతున్న ఈ జగత్తు అనునది అంతయో ఇదం శబ్దం చే సూచింపబడుతున్నది. ఇదం శబ్దము సదేవ సౌమ్య ఇదం అగ్ర అసీదేకమేవా ద్వితీయం. చాందోగ్యోపనిషత్తు 6:2-1 అనేటువంటి శృతి ఆ శృతిలోనిది. ఇది అంతయు సృష్టి అగుటకు అంటే ఈ జగత్తంతయు సృష్టి అగుటకు పూర్వం సత్పదార్థమే, అది ఒక్కటియే, రెండవ పదార్థం లేకయే ఉండెను, నామరూపములు లేకుండెను అని అరుణి మహర్షి చెప్పాను. చాందోగ్యోపనిషత్తు 6:2లోని అర్థం మాత్రం ఇక్కడ చెప్పబడింది. భేదాలు 3 విధాలు. ఒకే వృక్షానికి ఆకులు, పువ్వులు, పండ్లు మొదలగు భేదము స్వగతం. ఒక జాతికి చెందిన అనేక వృక్షములకు పరస్పరంగా ఉన్నటువంటి భేదము సజాతి భేదం. వృక్షానికి శిలలు, నదులు వృక్షమునకు శిలలు, నదులు మొదలగు వానితో గల భేదము విజాతీయ భేదం. అట్లాగే సద్వస్తువునందు ఈ 3 భేదములు ఉండవచ్చును అనేటువంటి సంశయమును ఐక్యము, అవధారణ, ద్వైత ప్రతిషేధము అనేటువంటి 3 శబ్దముల ప్రయోగము నివారించున్నది. ఏకమేవా ద్వితీయం అనేటువంటి శృతివాక్యము ఏకం అను శబ్దంచే ఐక్యమును, ఏవా శబ్దంచే అవధారణను, అద్వితీయం అనే శబ్దంచే ద్వైత ప్రతిషేధమును సూచిస్తున్నది. అద్వయమగు సత్తా అంటే బ్రహ్మం, ఆ బ్రహ్మమునందు అవయవములు అనేది స్వగత భేదమును అనుమానింపలేము. ఎందుకని? బ్రహ్మమునందు అంశములే నిరూపింపబడలేదు. నామరూపములు సదంశములు కావా అని కావు, సృష్టికి పూర్వం అవి లేవు కనుక. నామరూపములు కలుగటయే సృష్టి అనబడుతున్నది కనుక సృష్టికి పూర్వం అవి లేవు అనుట నిర్వివాదాంశము. అందుచే బ్రహ్మము ఆకాశము వలె అంశరహితం. అంశములే లేకపోవడచే స్వగత భేదము బ్రహ్మమునందు లేదు. ఘటసత్తా, పటసత్తా అనేటువంటి వేరు వేరు సత్తలు ఉన్నట్లు తోచినను ఆ సత్తల యందు విలక్షణత్వం లేకపోవటచే సత్తా ఒకటియే కూర్చున్నది. నామరూపములు అనేది ఉపాధుల వలన మాత్రం భేదం ఉన్నట్లు తోచును. ఆకాశం ఒకటియే అయినను ఘటాకాశము, మఠాకాశము మొదలగు భేదములు ఉన్నట్లు ఘటము, మఠము మొదలగు ఉపాధులు వశమున తోచుతున్నది కదా. కనుక బ్రహ్మమునందు సజాతీయ భేదం లేదు. సత్తకు విజాతీయము అసత్తు. అసత్ అంటే అసలు లేకపోవడం. లేని వస్తువుతో భేదం చెప్పుట కుదరదు. ఇక విజాతీయ భేదం ఎట్లు వచ్చును? కనుక బ్రహ్మమునందు విజాతీయ భేదం కూడా లేదు. ఇట్లు సత్తా ఒకటి మాత్రమే, రెండవది లేదు అని సిద్ధించున్నది. కానీ ఈ విషయమున కొందరు మతి భ్రమించిన వారు పూర్వం అసత్తు మాత్రమే ఉండినది అని వర్ణిస్తారు. ఏంటి? ఎవరు అంటే మాధ్యమిక సాంప్రదాయానికి చెందిన శూన్యవాది
బౌద్ధులు మొదట శూన్యమే ఉండినది అని వాదిస్తారు. అంతయు శూన్యమునందే లయించును అనియు మధ్యలో కనిపించు ఈ సృష్టి అంతయు భ్రమ అనియు వారి సిద్ధాంతం. ఈ భ్రమకు ఆధారం లేదు కనుక శూన్యమే పరతత్వం అని వారి వాదం. సముద్ర మధ్యమున మునిగిన వ్యక్తికి భయముచే మతి భ్రమించినట్లు వీరు కూడా బ్రహ్మము అఖండము ఏకరసము అని వినడం చేతనే చేష్టలు దక్కి భయభ్రాంతులగుతున్నారు. ఇక్కడ సాకార బ్రహ్మవాదులు కూడా ఉద్దేశింపబడిరి. సాకార బ్రహ్మాన్ని ఉపాసించు ఇతర యోగులు నిర్వికల్ప సమాధిని గూర్చి అత్యంతము భయము అందుదురు అని ఆచార్య గౌడపాదులు వచించిరి. నిర్వికల్ప సమాధి యందు ధ్యాత ధ్యేయము ఏవియు మిగలవు. సత్తాస్వరూపము వికల్పములు లేనిదై ప్రకాశిస్తుంది. ధ్యేయం అనేటువంటి ఆలంబనము ఆశ్రయించి ఉండేటువంటి ధ్యాతలు ఇట్టి నిరాళంబ స్థితిని గురించి భయపడుట సహజమే. మాండీక్యకారిక 3:39 కూడా గమనించవచ్చు. ఈ నిర్వికల్ప సమాధికి అస్పర్శ యోగం అని పేరు. సాకార ధ్యాన నిష్ఠులకు సకల యోగులకు ఇది అసాధ్యం. నిర్జన ప్రదేశమునందు బాలకుల వలె వీరు భయరహితమగు నిర్వికల్ప సమాధి యందు భయహేతువులను ఊహించి భీతి చెందుదురు. శ్రీ శంకర భగవత్పాదులు కూడా ఈ శుష్క తర్క నిష్ఠాతులకు మాధ్యమికులు అద్వయము స్వయం సిద్ధముగా బ్రహ్మమును గూర్చి భ్రాంతిలో పడిరి అని నుడివిరి. మార్గత్వము వలన అంధకార మగ్నులైన ఈ బౌద్ధులు అనుమాన ప్రమాణము అనేటువంటి ఒక కంటితో మాత్రమే చూచుతూ శృతి ప్రమాణమును నిరాకరించి ఆత్మ అనునదే లేదనుచు శూన్యమును మాత్రము సంపాదింపగలిగింది. శూన్యమే ఉండెను అన్నప్పుడు ఈ శూన్యము ఇతర వస్తువుల వలె సత్తారూపమా లేక సత్తాతో సంబంధపడినదా? ఎట్లయినను శూన్యము ఉండుట అనునవి పరస్పర విరుద్ధ వచనమే. సృష్టి పూర్వం శూన్యమే ఉండెను అనియు ప్రళయము పిదప అంతయు శూన్యమునని లయించును అనియు కనుక మధ్యకాలమును మాత్రం భాషించు ఈ జగదాధికం అంతయు వ్యక్తి అందరి ఆత్మ కూడా శూన్యమే అనియు శూన్యవాది బౌద్ధవాదులు వాదము. ఉండుటనే సత్తా అనుచున్నాం. అన్ని వస్తువులు ఉండుట వలన సత్తారూపములగుచున్నవి కనుక శూన్యము ఉండినచో అది కూడా సత్తారూపమేగును. అంటే శూన్యము అనేటువంటి పదమునకు అర్థం లేదు. కాక శూన్యము సద్వస్తువుతో సంబంధపడునది అంటే సంబంధపడుటకు శూన్యం మరొక వస్తువు కావలసి ఉండు. రెండు వస్తువుల మధ్య కదా సంబంధం ఉండుట. ఇట్లయితే శూన్యం మరొక సద్వస్తువు అగుతున్నది. శూన్యం అనేటువంటి పదం అర్ధరహితం అగుతున్నది. అనుభవమును కూడా శూన్యం ఉన్నదని చెప్పుటకు శూన్యమును సూచన ద్రష్ట ఉండవల్ని కదా. అట్టి ద్రష్ట ఉండగా అంతయు శూన్యమే అని ఎట్లు చెప్పగలం? సూర్యుడు చీకటితో ఉండడు. సూర్యుడు అంధకారమయుడు కాడు. అట్లే సత్తయు శూన్యము పరస్పర విరుద్ధములగడిచే శూన్యము ఉండెను అని ఎట్లందువో చెప్పు. అదే అసంభవం అని ఉద్దేశం. ఆకాశము మొదలగు నిర్వికార వస్తువులందు నామరూపములు మాయచే కల్పింపబడినట్లే శూన్యమునందును నామరూపములు మాయచే కల్పింపబడినవి. అంటే నీవు చిరకాలము జీవింపు అంటే ఏమిటి? శూన్యవాది పప్పులో కాలు వేసినని అర్థం. ఏదైనా ఉన్న వస్తువుపై నామరూపములు కల్పింపబడినచో అట్లు చెప్పుము.
ఆధార వస్తువు లేని చోట భ్రమ ఉన్నట్లు ప్రపంచమున ఎచ్చటను చూడం. వేదాంతమున సద్వస్తువుకు భ్రమ పోయి నామరూపములు కల్పితములగుచున్నవి అని చెప్పబడింది. ఇక్కడ ఆధార వస్తువు బ్రహ్మం, శూన్యవాది శూన్యంపై నామరూపములు కల్పింపబడినవి అంటే శూన్యం కూడా ఆధారంగా సద్వస్తువుచున్నది. శూన్యత్వం నశించున్నది కాదు. శూన్యమే ఆధారం అంటే ఆధారమే లేదని ఏర్పడు. ఆధారం లేకయే భ్రమ కలుగుట అనుభవ విరుద్ధం. కనుక సూర్యవాదం నిలవదు. సద్వస్తువునకు జగత్తు ఆధారము కాదాలదు, అధిష్టానం కాదాలదు. సత్త నుండియే జగత్తు ఉత్పన్నమైనది కనుక సత్త ఉండెను అనే శబ్దముల అర్థమునందును విరోధం లేదు. రెండింటి అర్థం ఒకటి అని పునరుక్తి దోషం. అంటే ఆక్షేపించిన సమాధానం లోక వ్యవహారం ఇట్లే అవుటచే దోషం లేదు. ఎందుకని? ఛాందోగ్యోపనిషత్తు 3:19, 9, 6:2, 1 శృతులందు అసదే వేదమగ్ర అసీత్ అనేటువంటి శృతిలో విరోధం చెప్పబడినట్లే సదేవ సౌమ్యదమగ్ర అసీత్ అనినను విరోధమే అని ఆక్షేపం. ఉండినదే మరల ఉండెను అనుట విరుద్ధం. సత్తు అసీత్ అనునవి రెండు సత్తలైతే అద్వైసత్తయ సిద్ధమవుతున్నది. అర్థం ఒకటే కదా అంటే ఒకదానిని రెండు పర్యాయములు చెప్పుట పునరుక్తి దోషం. ఇటు ఆక్షేపానికి సమాధానంగా లోకముని ఇట్లే వ్యవహారం జరగడం వల్ల అందు దోషం లేదని చెప్పబడుతున్నది. చేయవలసిన దానిని చేసెను, వాక్యమును వచించెను, భారమును భరించెను మొదలైన వాక్య ప్రయోగములు అన్నీ పునరుక్తులు విరోధములే. ఇటు సంస్కారములు వెలిగిన వారిని ఉద్దేశించియే శృతి సత్ అసీత్ అని చెప్పుతున్నది. జనులకు ఈ వాక్యాలు అన్నీ అర్థవంతములే, సాధువులే అవుతున్నాయి. అద్వితీయము బ్రహ్మము పూర్వము ఉండెను అనుట ఎట్లు? రెండవది ఉండేది కదా, దానికి పూర్వం మరొకటి ఉండెను అని చెప్పగలం అనేటువంటి సంశయం వారింపబడుతున్నది. బ్రహ్మము కాలాతీతమైనను పూర్వము అని చెప్పుట కాలం అనేటువంటి భావనను వదలని శిష్యుని గురించి మాత్రమే. కాలం లేదంటే నూతనులు దిగ్భ్రమ చెందుదురు. వారికి క్రమముగా బోధపరచుటకు బ్రహ్మము పూర్వము ఉండెను అని చెప్పబడింది. రెండవ దాన్ని కూర్చిన ఉద్దేశం ఇది లేదు. ఆక్షేపం గాని పరిహారం గాని ద్వైత భాష ఎందే వ్యవహారమున ద్వైతాన్ని ఆరోపించుకునియే జరుగుతుంది. అద్వైత భాష ఎందు పరమార్థమున ప్రశ్నయూ లేదు, ఉత్తరము అసలే లేదు. రెండవది లేనప్పుడు ప్రశ్నలు ఉత్తరములు అసంభవం కదా. అప్పుడు పరమార్థమున నిశ్చలము, మనసు ఊహింపలేనిది, కాంతి కానిది, ఆవరింపనిది, వ్యాప్తమైనది, వివరింప అలవి కానిది, ఇంద్రియాలు గ్రహింపజాలనిది, శూన్యము కానిది, ఇది ఫలానా అని చెప్ప వీలు లేనిది ఉండును. అంటే దానిని ద్వైత నిషేధము చేత మాత్రము సూచింపగలము అని ఉద్దేశం. యోగ వాసిష్టం ప్రారంభమున రామ వశిష్ట సంవాద ద్రష్టవ్యం గ్రహించవచ్చు. ఇక్కడ ఆక్షేపం ఒకటి ఏంటంటే పరమాణువుల కలయిక ఏర్పడిన భూమి, జలము మొదలైనవి లేకపోవుగా
నిత్యముగా ఆకాశం కూడా లేదు అనుటే ఎట్లు ఊహింపగలం అంటే వైశేషికుల అభిప్రాయం బ్రహ్మముతో పాటుగా ఆకాశం ఉండిన అద్వయవాదం భంగపడును అని. సమాధానం ఏంటంటే జగమంతయు నశించి ఆకాశం మాత్రం ఉండును అని నీవు ఊహింపగలిగినట్లే ఆకాశం కూడా నశింపగా సత్తా సత్ ఉండునని ఎలా ఊహింపలేము. అంటే ఏమిటంటే ఇక్కడ శబ్దగుణకము ఆకాశం అని అవకాశదాతృత్వం ఆకాశత్వం అనియు ఆకాశానికి నిర్వచనాలు. శబ్దము కలుగుటకు ఆధారమైంది, ఇతర వస్తువులు ఉండుటకు అవకాశం ఇచ్చినది ఆకాశం. అంటే ఇతర వస్తువులతో సంబంధపడునది ఆకాశం. ఇట్లా ఉండా వస్తువులన్నీ నశించి ఆకాశం మాత్రం ఉండుట ఊహింపగలిగితే ఆ ఆకాశం కూడా నశించి సత్తా మాత్రం శేషించుట ఎలా ఊహింపలేము. అన్నింటినీ నిషేధించుతూ వస్తే నిషేధింప సాధ్యము కానిది మిగులును. అది సత్ సత్తా బ్రహ్మం. జగత్తు నశించినను ఆకాశమును చూడగలము అంటే వెలుగు చీకటలు లేక ఆకాశం ఎట్లు చూడగలం. అదిగాక మీ పక్షాన ఆకాశం ఇంద్రగోచరం కాదు కదా అంటే నైయాయికులు శూన్యవాదుల పక్షం అన్నమాట. అంతఃకరణ వృత్తులన్నీ ఉపశమించినప్పుడు శుద్ధ సత్వయోగ బ్రహ్మం స్పష్టంగా అనుభూతమగుతున్నది. అది శూన్యం కాదు. శూన్యము అనుభవిస్తున్న అనుభవం లేదు గనుక. అంటే ఇక్కడ వ్యాఖ్య ఏంటంటే ఆకాశం వల్లే బ్రహ్మం కూడా ఇంద్రియ గోచరం కాదు కదా అనేటువంటి సంశయం ఆరింపబడింది. సమాధి స్థితి యందు బ్రహ్మము అనుభవవేద్యం. శూన్యము అనుభవించేవాడు ఉంటే ఇక శూన్యమే భంగపడుతున్నది. వృత్తులన్నీ శాంతించినప్పుడు సత్తను కూర్చిన వృత్తియు ఉండదు కదా అంటే ఆ వృత్తి లేకపోయినను బాధ లేదు. బ్రహ్మము స్వప్రకాశం గనుక తానై ప్రకాశించుతూ వృత్తి నాశనానికి సాక్షి ఎగుతున్నది. అట్టి బ్రహ్మమును సాక్షాత్కరించుకొనుటలో కష్టమేమీ లేదు. అంటే ఏమిటంటే ఇక్కడ అచ్చట నా మనస్సు లేదు, నేను ఉన్నాను అనేటువంటి అనుభవంలో అర్థం కానిదేమీ లేదు. మనోవ్యాపారాలు అన్నీ ఉపశమించినప్పుడు సాక్ష్య చైతన్యము ప్రశాంతంగా భాషించున్నట్లు మాయా కల్లోలమునకు పూర్వము బ్రహ్మం కూడా ప్రశాంతంగా ప్రకాశించుండెను. అంటే ఇక్కడ ఏంటంటే సాక్ష్య చైతన్యం అంటే మనలోని ఆత్మ సత్తా, దాని ఉనికి పైననే సాక్షిత్వము చూచుచుండుట ఆరోపింపబడుచున్నది. ఆత్మసత్తతో విషయములు కూడా ఉండునప్పుడు ఆత్మ చేయునది ఏమీ లేదు. కానీ విషయముల సాన్నిధ్యం వలన సాక్షిత్వం ఆత్మకు చెప్పబడుచున్నది. విషయముల గురించి కర్తృత్వ భావము కలిగినప్పుడు ఆత్మ అహంతాగుచున్నది. ఈ అహంతనే మనం వ్యవహారమున చైతన్యము అని చెప్తున్నాం. అహంత స్థితి యందు ఆత్మసత్తా యొక్క ప్రశాంత స్థితి పోయి మాయా కల్లోలం ప్రారంభమవుతున్నది. కనుక కర్తృత్వ భావమును వదలి సత్తా మాత్రంగా అనుభవానికి వచ్చుటలో అసంభవం కానీ విషయముల ఆవశ్యత కానీ ఏమీ లేదు. అట్లే 14 భవములతోడి బ్రహ్మాండ సహితమగు బ్రహ్మము కూడా ఈ మాయా కల్లోలమును వదిలి నామరూపరహితమై సృష్టికి పూర్వం కేవలం సత్తా మాత్రంగా ఉండెను అనుటలో అసంభావ్యత గాని నామరూపముల ఆవశ్యత గాని ఏమీ లేదు. అగ్ని అందలి దాహాశక్తి వలె సద్వస్తువు బ్రహ్మం కంటే భిన్నముగా అస్తిత్వం లేనిది ఆకాశాది కార్యములకు కారణంగా అనుమానము చే తెలియబడునది అవు బ్రహ్మము యొక్క శక్తియే. ఆకాశాదులను కల్పించు సామర్థ్యమే
మాయ అనబడుతున్నది. కార్యానికి పూర్వం ఏ శక్తి అయినను తెలియబడదు. అంటే సృష్టి పూర్వం బ్రహ్మము అద్వై సత్తా మాత్రమే ఉండెను. ఆకాశాది జగత్తుకు కారణం మాయ. జగత్తు సృష్టింపబడుటకు పూర్వం మాయ ఎచ్చట ఉన్నది అంటే బ్రహ్మమునందే ఉండెను అని అనుమానం ఊహింపవలసి ఉన్నది. ఈ ఊహకు ఉపపత్తిగా అగ్నియు దాని దాహక శక్తియు చెప్పబడింది. చేయి కాలుట అనేటువంటి కార్యానికి పూర్వం కారణముకు దాహశక్తి అగ్నియందు ఉన్నది అని చెప్పుటకు ఆధారం లేదు కదా. అట్లే మాయయు కేవలం కార్యగమ్యమే అని ఉద్దేశం. సత్తా యొక్క శక్తియే సత్తా కాజాలదు. అగ్ని యొక్క దాహశక్తియే అగ్ని కాదు కదా. అంటే అట్లే మాయయు బ్రహ్మము కాజాలదు. బ్రహ్మము కంటే సత్తా కంటే భిన్నమైతే ఆ మాయాతత్వం ఏంటిదో చెప్పుము. మాయాస్వరూపం శూన్యము అంటే శూన్యం మాయా కార్యమని చెప్పబడింది. కారణస్వరూపం కార్యస్వరూపం కాదాలదు కదా. కనుక మాయా సత్తయు కాదు, అసత్తయు కాదు, యుధమితమని చెప్పలేనిది, అనిర్వచనీయమైనది అని అంగీకరింపవలను. పారమార్థిక సత్తా, వ్యవహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా అని సత్తా 3 విధాలు. బ్రహ్మం మాత్రమే పారమార్థిక సత్తా. ఈ సత్తకు భూత భవిష్యత్తు వర్తమానములందు భంగం లేదు. వ్యవహార కాలమును మాత్రం ఉన్నది వ్యవహారిక సత్తా. ఉత్పత్తి వినాశనములు గల వస్తువులన్నీ ఈ కోవకు చెందును. వ్యవహార కాలమును కూడా నిజంగా లేకపోయినను ఉన్నట్లు కనిపించినది ప్రాతిభాషిక సత్తా. ఇంద్రజాలికుడు చూపు వస్తువులు ఇట్లాంటివి. అసత్తు కూడా 2 విధాలు. వంద్యాపుత్రుడు కుందేటి కొమ్ము వలె అసలు లేకనే పోవుట, పగిలిన కొండ వలె ఎండిన చెరువు వలె ఒకప్పుడు ఉండునది పిదప నశించుట. అసత్త నుండి సత్తా జనింపదు అని అందరూ అంగీకరిస్తారు. ఉత్పత్తి మొదలు వికారములు బ్రహ్మానికి లేవు. బ్రహ్మం కంటే రెండవది లేనప్పుడు ఈ జగత్తు దేని నుండి జనించింది అనేటువంటి ప్రశ్నకు మాయ నుండి అనియే సమాధానం. ఈ మాయ సత్తయా అసత్తయా అని మరల తర్కం ఆరంభిస్తే అయ్యా అది సత్తయు కాదు, అసత్తయు కాదు, అది కేవలం అనిర్వచనీయము అనుడి కంటే గత్యంతరం లేదు. మా యొక్క అనిర్వచనీయత శృతియే ప్రమాణం అంగీకరించున్నది. సృష్టి పూర్వం సత్తయు లేదు, అసత్తయు లేదు. మరి ఉండినదేమి? అంధకారం, తమస్సు అంటే అనిర్వచనీయమైన మాయే. ఈ తమస్సు ఉండినది అనుటలోని సద్భావము సద్వస్తువుతో కూడి ఉండటం వలన చెప్పబడింది కానీ తమస్సుకు స్వతహా సద్భావం లేదు. సత్తా అసత్తా అనేటువంటి రెండింటిని శృతి నిషేధించింది కదా. నాసదేయ సూక్తం ఉద్దేశింపబడింది. ఋగ్వేదము 10:129 1, 8, 7, 17 1, శతవద బ్రాహ్మణం 10:5, 3, 2, తైత్రీయ బ్రాహ్మణం 2:8, 9, 3 ఈ శృతులను కూడా ఈ సందర్భాన్ని గ్రహింపవచ్చు. తమ ఆసీత్ తమసా గోడమగ్రే అని శృతి వాక్యం. సృష్టి పూర్వం తమస్సుచే కప్పబడి తమస్సు ఉండెను అని అర్థం వచ్చును. దానికి ఒక వస్తువు తన చేతనే కప్పబడజాలదు గనుక ఉండిన తమస్సు బ్రహ్మమనియు కప్పుచున్న తమస్సు మాయ అనియు అర్థం చెప్పబడింది. ఈ మాయ బ్రహ్మము యొక్క శక్తి అనియు స్వీకరింపబడింది. కనుక శూన్యము వలె మాయ స్వతంత్రముగు రెండో వస్తువుగా పరిగణింపబడదు.
లోకాన కూడా శక్తియు శక్తిశాలియు ఒకటిగానే చెప్తారు కానీ శక్తిని విడదీసి ప్రత్యేకంగా చెప్పరు కదా. శక్తి పెరిగినప్పుడు జీవన పరిమితి కూడా పెరుగుతున్నది కనుక శక్తికి ప్రత్యేక సత్తా చెప్పవలేను అంటే అట్లా కాదు. శక్తి చేయుచున్నను ఉపయోగం మాత్రమే అట్లా కనిపించును. యుద్ధము వ్యవసాయం మొదలైన ఉపయోగముల వల్లనే దీర్ఘ జీవనం కూడా. అంటే ఏమిటంటే ఇక్కడ మాయ ఒక శక్తి అయితే అది ప్రత్యేకంగా మరి ఒక సత్తా ఆగును అనే ఆక్షేపం అన్నమాట. అయితే శక్తి ఫలితము దీర్ఘ జీవనం అనియు సత్తా కాకపోతే ఫలితం ఏర్పడదు కనుక శక్తి ప్రత్యేక సత్తా అనియు వాదం. కానీ వాస్తవంగా దీర్ఘ జీవనానికి శక్తికి అతి కార్యకారణ సంబంధం లేదు. వాస్తవంగా శక్తిశాలి తన శక్తిని ఆయా విధంగా ఉపయోగించను మాత్రమే. యుద్ధము చేయుట వ్యవసాయం చేయుట మొదలగు ఉపయోగముల వలె దీర్ఘ జీవనం కూడా శక్తిశాలి తన శక్తిని ఉపయోగించు మరొక పద్ధతి మాత్రమే. శక్తిని ఉపయోగించినను ఉపయోగింపకపోయినను శక్తిశాలి సత్తకు కొదవలేదు. కానీ శక్తిశాలి ఉన్నను లేకపోయినను అతని శక్తి ఉన్నది అనుట హాస్యాస్పదం. అంటే శక్తిశాలి ఉన్నా లేకపోయినా అతని శక్తి ఉన్నది అంటే హాస్యాస్పదం. కనుక శక్తి తన ఉనికికి సత్తాకు మరొక సద్వస్తువుపై ఆధారపడక తప్పదు. అంటే ఏంటి? శక్తి తన ఉనికికి సత్తాకు మరొక సద్వస్తువుపై ఆధారపడక తప్పదు. కానీ సద్వస్తువు తన సత్తకై శక్తిపై ఆధారపడని అవసరం లేదు. ఇట్లా శక్తి స్వతంత్రముగు ద్వితీయమైన సత్తా కాదు అని తేలుతున్నది. ఆశ్రయము కంటే భిన్నంగా శక్తికి ఎచ్చటను ప్రత్యేకమైన గణన లేదు. సృష్టి పూర్వం ఆ శక్తి యొక్క కార్యము లేనే లేదు. ఇక రెండవ సత్తాను అనుమానించేటట్లు అద్వయ సత్తయే సత్యమని భావం. ఆ శక్తి బ్రహ్మమునందు అంతటయు ఉండదు, ఒక భాగమున మాత్రమే ఉండును. కొండను చేయి శక్తి భూమి యందు అంతటను ఉండదు కదా, కేవలం బంకమట్టి యందు మాత్రమే ఉండును. సత్తు చిత్తు ఆనందం సచ్చిదానందముకు బ్రహ్మము యొక్క ఆనందాంశమును మాత్రమే మాయాశక్తి ఉంది. దానిని ఆవరించును అని కొందరు చెప్తారు. ఈ సత్తు చిత్తు ఆనందం ఉంది కదా, వాటిలో ఆనందాంశం మాత్రమే మాయాశక్తి ఉంది, దానిని ఆవరించునని కొందరు చెప్తారు. సద్భావము చిద్భావము ఎల్లప్పుడూ అభివ్యక్తాలే. బ్రహ్మమునందలి ఒక భాగం మాత్రమే ఈ విశ్వము భూతజాతం అయింది. మిగిలిన 3 భాగములు స్వయం ప్రకాశములు అని శృతియు మాయా బ్రహ్మము యొక్క అంశమును మాత్రమే ఆవరించుటను చెప్తున్నది. చూడండి, కాకపోతే పురుషోక్తం 3 చాందోగ్యోపనిషత్తు 3:12-5 అనే శృతుల్లో బ్రహ్మమునందు అంశములు లేకపోయినను సృష్టి యొక్క అల్పత్వాన్ని సూచించుటకు ఇక్కడ చెప్పబడింది. అది భగవద్గీత ఎందు కూడా 10:2 శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో సకల జగత్తును తాను ఏకాంశంతో చేతనే భరించి ఉన్నానని చెప్పును. దీనిచే బ్రహ్మమునందు ఒక అంశమే సృష్టి అని ప్రమాణీకరింపబడింది. శృతి కూడా దీనినే బలపరుచున్నది. ఆ పరసత్వం జగత్తునంతయు అన్ని వైపులా వ్యాపించి దానిని 10 వ్రేళ్ల మేరకు అతిక్రమించి ఉన్నది. బ్రహ్మసూత్రకారుడు కూడా బ్రహ్మము భేద జగత్తునకు అతీతమని చెప్పాను. 10 వ్రేళ్ల మేరకు అని చెప్పుట బ్రహ్మము జగత్తు మాత్రమే కాదనియు
దానిని అతిక్రమించినదనియు కరతలామలకవత్తుగా సూచించుటకు మాత్రమే దశ దిశలనియు అర్థం చెప్పవచ్చును. చూడండి, శ్వేతాశ్వేతర ఉపనిషత్తు 3:14 శృతి, బ్రహ్మసూత్రాలు 4:4-19. శ్రోత యొక్క హితాన్ని కోరు శృతి అతడు మాయా బ్రహ్మమును అంతయును వ్యాపించునా లేక అంశమును వ్యాపించునా అని అడుగుతుండగా అంశములు లేని బ్రహ్మమునందు అంశములు ఉన్నట్లుగా ఉదాహరణతో వివరించుతున్నది. బ్రహ్మము యొక్క అద్వయ సత్తా శ్రోతగా అర్థం అవుటయే శృతి యొక్క ఉద్దేశం. బ్రహ్మమును ఆధారముగా చేసుకుని మాయాశక్తి ప్రపంచ వికారము వలన అనేకములుగా కల్పించు. రకరకముల రంగులతో గోడపై రకరకముల చిత్రములను గీసినట్లే మాయ యొక్క ప్రథమ వికారము ఆకాశం. వస్తువుల ఉండుటకు అవకాశం ఇచ్చుట ఆకాశ లక్షణం. ఆకాశము తన సద్భావమును ఆశ్రమము బ్రహ్మము నుండియే పొందుతున్నది. సద్వస్తువు బ్రహ్మం మాత్రమే. బ్రహ్మము సత్తాస్వరూపం మాత్రమే. బ్రహ్మమునందు ఆకాశత్వం లేదు. ఆకాశమున ఆకాశత్వము సద్భావము రెండునూ ఉన్నాయి. మరో విధంగా చెప్తే ప్రతిధ్వని ఆకాశము యొక్క గుణం. బ్రహ్మమునందు ఇది లేదు. ఆకాశమునందు సద్భావము ప్రతిధ్వని అనేటువంటి 2 లక్షణాలు ఉన్నాయి. బ్రహ్మము సద్రూపం మాత్రమే, సద్భావం మాత్రమే. సద్వస్తువునందు ఆకాశాన్ని కల్పించిన మాయాశక్తియే ఆ రెండింటికి భేదాన్ని సృష్టించి ధర్మము ఆ అధర్మము కల వస్తువు అను విపరీత భావాన్ని కల్పిస్తున్నది. ఏంటి? సద్వస్తువునందు ఆకాశమును కల్పించిన మాయాశక్తియే ఆ రెండింటికి భేదాన్ని సృష్టించి ధర్మము ఆ ధర్మం కల వస్తువు అనేటువంటి విపరీత భావాన్ని కల్పిస్తున్నది. వాస్తవానికి సత్తా యందు ఆకాశము కలుగగా మనకు ఆకాశానికి సత్తా ఉన్నట్లు తోచున్నది. ఇటు విపరీత భావన మాయా కార్యం. వస్తుతత్వాన్ని విచారిస్తే సత్తా యందు ఆకాశము కనిపించును. కానీ మాయాశక్తి ప్రభావం ఎట్టిదంటే లౌకిక జనులు తార్కికులను ఆకాశపు ధర్మాల్లో సద్భావం కూడా ఒకటి అంటారు. మాయాశక్తి వలన ఇట్టి విపరీత దర్శనం కలుగుట ఉచితమే. ప్రమాణ జ్ఞానం వలన ఒక వస్తువు ఎట్లు ఉన్నదో అట్లే తెలియబడు. అట్లగాక మరి ఒక విధంగా కనబడుట భ్రాంతి జ్ఞానం అని సర్వజనులకు తెలిసిన న్యాయం. మాయాశక్తి ఇట్టి భ్రాంతికి విపరీత జ్ఞానానికి కారణం. ముత్యపు చిప్ప వెండి తునకగా కనిపించుట భ్రాంతి వలన అని సర్వజన విదితం. అయితే శృతివాక్యాన్ని విచారించుట పూర్వం ఒక విధంగా భాషించిన వస్తువు సమ్యక్ విచారానికి పిమ్మట దానికి పూర్తిగా వ్యతిరేకంగా తెలియవచ్చును. కనుక ఇప్పుడు ఆకాశతత్వాన్ని విచారిద్దాం. అంటే మాయాశక్తి వలన కలుగు భ్రాంతిచే అద్వైత సత్తాయకు బ్రహ్మం నానారూపముకు జగత్తుగా కనిపించు. శృతివాక్యం వలన అనుసరించి చక్కగా విచారిస్తే ఆ భ్రాంతి తొలగి బ్రహ్మస్వరూపం తెలియబడును. శృతివాక్యాన్ని అనుసరించాల.
ఆకాశము బ్రహ్మము అనునవి రెండు విభిన్న వస్తువులు. ఏలనా అవి వేరువేరు పేర్లను కలిగి ఉన్నాయి. ఆ పేర్లు సూచించే అర్థాలు కూడా భిన్నాలు. బ్రహ్మము వాయువు మొదలగు వస్తువులందు కూడా ఉన్నది. ఆకాశం అట్లా కాదు. ఇది మనకు తెలిసిన భిన్నత్వం. సద్వస్తువు అధిక వ్యాప్తి కలిగి ఉండటం వల్ల ధర్మి అగుతున్నది. ఆకాశము అల్పవ్యాప్తి కలిగి ఉండటచే ధర్మమగుతున్నది. బుద్ధిచే ఈ సదంశమును ఆకాశము నుండి వేరుపరిస్తే మిగిలిన ఆ ఆకాశ స్వరూపం ఎట్టిదో చెప్పుము. ఆకాశము అనునదే ఉండదు అనేటువంటి భావం అన్నమాట. రూప రస గంధాదులు గల ద్రవ్యము ధర్మి అనబడుచున్నది. క్రియా విశేషముల చేత రూప రస గంధాదులను తొలగించినను ధర్మియకు ద్రవ్యం మిగిలియే ఉండు. ఇట్లు ద్రవ్యమును ఆశ్రయించి ఉండు రూప రస గంధాదులు ధర్మములు అనబడు. అన్ని వస్తువులకును సద్భావమే బ్రహ్మమే ఆశ్రయం. సత్తను తొలగిస్తే వస్తువే లేకపోవును, శూన్యమగును. మిక్కిలి అల్పధర్మములు గల ఆకాశమును ఉపలక్షణంగా చేసుకొని ఈ విషయమే నిరూపింపబడుచున్నది. సత్త లేకపోయినను అవకాశాత్మకముగా ఉండును అంటే అది సరికాదు. సత్త కంటే భిన్నమైనది అసత్తయే, శూన్యమే కావాలను. అది సత్తయు అసత్తయు కానిది అంటే నీ వాదం వదులుకొనుచున్నావు. సదసద్విలక్షణమైన మాయను అద్వయ బ్రహ్మవాదులు అంగీకరించే ఉన్నారు. శూన్యం అయితే కనిపించుటెట్లు? కనిపించుతున్నదే అంటే కనిపించనిమ్ము. మాయావికి ఇది అలంకారమే. వాస్తవానికి లేకున్నను ఉన్నట్లు కనిపించుట విద్యాలక్షణం. స్వప్న గజము మొదలగు వాని వలె ఎప్పుడునూ కలిసి ఉండు వాని మధ్య భేదం చెప్పుట చూడం కదా అనేటువంటి శంక వారింపబడుతున్నది. జాతి వ్యక్తులకు శరీరములకు గుణద్రవ్యములకు భేదం ఉన్నట్లే ఆకాశము సత్తలకు భేదం ఉండుగాక. ఇందు ఆశ్చర్యమేమి? భేదము తెలిసినను చిత్తమున నిశ్చయము కలగకున్నది అంటే ఈ అనిశ్చయత్వం ఏకాగ్రత లేకపోవటం వలన సంశయం వలన చెప్పుము. మొదటిది అయితే అంటే ఏకాగ్రత లేకపోవడం వలన అయితే ధ్యానాభ్యాసముచే అప్రమత్తుడవై ఏకాగ్రతను సాధింపు. రెండవ కారణం అయితే అంటే సంశయం వలన అంటే ప్రమాణం ద్వారా తర్కము ద్వారా విషయాన్ని చక్కగా వివేచింపుము, ఆలోచింపుము, ధ్యానింపుము. అప్పుడు దృఢ నిశ్చయం కలుగును. గాఢ ధ్యానం చేతను ప్రమాణం చేతను తర్కము చేతను బ్రహ్మము ఆకాశము విభిన్నాలు అని దృఢపడు. ఎన్నటికి ఆకాశం సత్తా కాదు అని, సత్తకు అవకాశత్వం లేదు అని దృఢపడును. బ్రహ్మజ్ఞానికి ఆకాశం యొక్క మిథ్యాత్వం స్పష్టంగా ఎల్లప్పుడూ తెలియచూనే ఉండును. అట్లే బ్రహ్మము కూడా ఏ ధర్మముల వాసన అయినను లేక ప్రకాశించునే ఉండును. ఈ విధంగా తర్కం చేతను గాఢ ధ్యానం చేతను అద్వయ సత్తా గూర్చిన సంస్కారము దృఢపడిన జ్ఞాని అద్వయ సత్తను గూర్చిన అజ్ఞానముచే ఆకాశము సద్వస్తువు అని వాదించు అజ్ఞానిని చూచి ఆశ్చర్యపడును. ఇట్లు ఆకాశం మిథ్యానియు
బ్రహ్మం మాత్రము సత్యమనియు దృఢపడిన పిమ్మట ఈ న్యాయముని అనుసరించి వాయువు మొదలగు ఇతర భూతములు మిథ్య అనియు బ్రహ్మము సద్వస్తు అనియు వివేచించి తెలియవలను. బ్రహ్మము సర్వవ్యాపి అందు మాయ యొక్క వ్యాప్తి చాలా తక్కువ. మాయా కార్యముగా ఆకాశపు వ్యాప్తి ఇంకను అల్పం. ఆకాశ కార్యముగా వాయువు వ్యాప్తి దానికంటేనూ తక్కువ. శోషణ శక్తి, స్పర్శ, చలనము, వేగము అనునై వాయు ధర్మములు, ఆకాశం మాయా ధర్మములు సద్భావం కూడా వాయువునందు గలవు. వాయువు ఉన్నది అనుటలో వాయువు యొక్క సద్భావం అద్వయ సత్తా యొక్క రూపం. దీనిని వాయువు నుండి వేరు చేస్తే మిగులున్నది మాయాస్వరూపం, అంటే మిథ్య, నిస్తత్వం. వాయువునందుండి ధ్వని ఆకాశ ధర్మం. ఇది వరలో అద్వయ సత్తా అన్నింటి యందును ఉన్నదని, ఆకాశం కాదని చెప్పబడింది. ఇప్పుడు ఆకాశం కూడా అన్నింటి యందు ఉన్నట్లు చెప్పబడుతున్నది. ఇది విరుద్ధ వచనం కాదా? పూర్వం ఆకాశ స్వరూపముగా అవకాశ ధాతృత్వం అనువృత్తం కాదని చెప్పబడింది. ఇప్పుడు ఆకాశ ధర్మముకు శబ్దం ఆకాశ కార్యమగు వాయువునందు అనువృత్తం అగును అని చెప్పబడింది. ఇందు విరోధం ఏమి అన్నది లేదని భావం. సద్వస్తువు కంటే భిన్నం అవటం వల్ల వాయువు అసత్తు అంటే అవ్యక్తముగు మాయ కంటేను కూడా భిన్నం అవడం చేత వాయువు మాయ వల్ల మిథ్య కూడా కాదు అనవల్ని కదా. వాయువు మాయా కార్యం అవుట చేత మాయాధర్మముకు మిథ్యాత్వం కూడా పొందుతున్నది. మిథ్యాత్వం మాయకును మాయా కార్యములన్నింటికి సమానమే. ఎందుకని? అన్నీయు సద్వస్తువు కంటే భిన్నాలు. అన్ని రకముల శక్తులను అవ్యక్తములే, వాని కార్యములు మాత్రమే వ్యక్తములుగుతున్నాయి. సదసద్వివేకము ప్రస్తుత విషయం అవటం వలన దానిని గూర్చి చింతింపవలను. అసత్తయందు వ్యక్త అవ్యక్తాది భేదములు ఉండనిమ్ము. వానిని గూర్చి చర్చించడం వలన ఏమి ప్రయోజనం? ఏమీ లేదని భావం. సద్వస్తువు బ్రహ్మం. వాయువునందు సద్వస్తువు గాని ఇతర అంశములు అన్నీ మిథ్యయే, ఆకాశం వలె. ఈ విషయాన్ని మనస్సున స్థిరపరుచుకొని వాయువు సద్వస్తువు అనేటువంటి ఊహను పరిత్యజింపుము. ఇట్లే వాయువు కంటే తక్కువ వ్యాప్తి గల అగ్నిని గూర్చి చింతించవలను. బ్రహ్మాండమును ఆవరించి ఉండు ఇతర భూతములందు కూడా, అంటే పృథ్వీ జలం కూడా ఇట్లే హెచ్చు తక్కువలను విచారింపవలను. అగ్ని వాయువు యొక్క 10వ భాగముచే కల్పింపబడింది. పంచభూతములందు ఈ దశాంశత్వం పురాణములందు వర్ణింపబడింది. ఉష్ణతయు ప్రకాశము అగ్ని యొక్క ధర్మాలు, కారణ ధర్మాలు కూడా అనువర్తించు. సద్వస్తువు నుండి సద్భావము, ఆకాశము నుండి శబ్దము, వాయువు నుండి స్పర్శయు అగ్నికి సంక్రమించుతున్నాయి. సత్త, మాయ, ఆకాశము, వాయువుల అంశాలచే ఏర్పడిన అగ్ని యొక్క నైజ గుణము రూపం. ఈ అగ్నికి సద్భావం, సత్తు, మాయ, ఆకాశం, వాయువు వాటి యొక్క అంశాలచే ఏర్పడింది ఈ అగ్ని. అట్లాంటి అగ్ని యొక్క నైజ గుణం రూపం అన్నమాట. ఈ గుణాల్లో సద్భావం దక్క మిగిలిన అన్నీ కూడా మిథ్య అని వివేచన చేయవలను.
వివేచనచే తెలియాలి. అగ్ని యందు బ్రహ్మమే సత్యమనియు తక్కినదంతయు మిథ్యనియు దృఢపడిన పిదప అగ్ని యొక్క 10వ అంశముచే ఏర్పడిన జలముని గురించి వివేచింపవలను. జలమునందలి సద్భావము, శేషాంశముల మిథ్యాత్వము, శబ్ద స్పర్శ రూపములు పారంపర్యంగా సంక్రమించిన ధర్మాలు. జలమునకు స్వీయం సొంత ధర్మం రసం. వివేకము ధ్యానములచే అంటే తర్కము ప్రమాణములచే జలమునందలి బ్రహ్మము సత్యమనియు మిగిలినది మిథ్య అనియు దృఢ నిశ్చయము కలిగిన పిదప జలము యొక్క దశాంశముచే ఏర్పడిన భూమిని గురించి విచారింపవలను. భూమి యందు సద్భావం, అన్యగుణముల మిథ్యాత్వం, శబ్ద స్పర్శ రూప రసాలు ఇవన్నీ సంక్రమించిన ధర్మాలు. భూమికి నైజగుణం గంధం. ఇట్లా వివేచించి తెలియవాలి. భూమి నుండి బ్రహ్మ సద్భావాన్ని వేరుపరిస్తే మిగులునది మిథ్యే. ఈ భూమి యొక్క దశాంశం వలన బ్రహ్మాండం ఏర్పడింది. ఈ బ్రహ్మాండమున 14 భువనములు అంటే లోకాలు ఉన్నాయి. ప్రతి లోకమునందును దానికి తగిన దేహాలతో ప్రాణాలు ఉన్నాయి. లోకమునకు పైన క్రమముగా భౌర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, భూలోకమునకు పైన క్రమంగా భౌర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము ఉన్నాయి. అట్లాగే క్రింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండము నుండి అద్వైత సత్తాను వేరు చేస్తే అందులో లోకాలు, దేహాలు, ప్రాణులు అంతయు మిథ్యయే. అవి అన్నీ ఉన్నట్లే కనిపించుతుండినా ఉండనిమ్ము. దాని వలన ఏమి హాని, ఏమీ లేదని భావం. ఎండమావిలోని నీరు నేలను తడి చేయనట్లే బ్రహ్మాండపు మిథ్యా వైవిధ్యం అంతయు బ్రహ్మము యొక్క అద్వితీయతను ఏకమాత్ర సత్తాను జాలదు. మాయ, పంచభూతములు, వాని వికారములు అన్నీ అసత్తా వర్గానికి చెందినవి అనేటువంటి నిశ్చయం దృఢంగా ఏర్పడిన పిదప సద్వస్తు అగు బ్రహ్మము అద్వైతం అనేటువంటి బోధ ఎన్నటికి చెలింపదు. సద్వస్తు అద్వయమనియు భూమ్యాది ద్వైత జాతం అంతయు మిథ్య అనియు బోధ కలిగిన జ్ఞానికి ద్వైతమంతయు పూర్వం వలె భాషించునే ఉండును. తదర్థమైన వ్యవహారం నడుచునే ఉండును. బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకొనిన బ్రహ్మజ్ఞాని అచేతన పదార్థము వలె నిష్క్రియుడు అగునా కానక్కర్లేదు. ద్వైతమంతయు పూర్వం వల్లనే ఉండును. ఆ ద్వైతములోని భాగములకు జ్ఞాని యొక్క మనస్సు, శరీరాలు కూడా యథాపూర్వంగా వ్యవహరిస్తూనే ఉండును. అయినను అజ్ఞానుల వలె ద్వైత సంబంధమైన రాగద్వేషములు, పుణ్యపాపములు, సుఖదుఖములు జ్ఞానులను పీడింపవు. వారు ఇంద్రియాగోచరమైన బ్రహ్మమునందే సదా అనుభవింతురు. సాంఖ్యులు, నైయాయిక వైశేషికులు, బౌద్ధులు మొదలగు వారు అందరూ అనేక తర్కములతో ద్వైత జగత్తు సత్యమనియు నిత్య కాదనియు వాదిస్తారు. అది అంతయో అట్లే ఉండనిమ్ము. వ్యవహారమున బ్రహ్మజ్ఞానము కలుగు వరకు జగత్తు సత్యమే అని స్వీకరించి వ్యవహారము నెరుపుచూ బ్రహ్మజ్ఞానమునికై యత్నింపవలను. ఆ జ్ఞానం కలిగిన పిదప ఈ జగత్తు మిథ్యే అని తేట తెల్లమగును. అప్పుడు ఈ మాయాజాలమున ఇక చిక్కు కనుక జ్ఞాని ఎప్పటి వల్లనే జగన్నాటకమున తన పాత్రను నిర్వహించును. అట్లగాక
కేవలం పుస్తక జ్ఞానముచే జగత్తు మిథ్య అని చిలక పలుకులు పలుకుతుండినా అది మెట్ట వేదాంతంగా మారుతుంది. ఇట్టి మిథ్యాజ్ఞాని ఘోర తమస్సున మునుగుచూ ఎట్టి పురోగతియు లేక అధోగతి పాలగును. ఇతరవాదులు నిశ్శంకముగా అద్వైత సత్యాన్ని తృణీకరిస్తారు. ఆ మిథ్యాద్వైతాన్ని తృణీకరించు మాకు అద్వైత సిద్ధాంతులకు ఏమి హాని? శృతి అంటే వేదం, యుక్తి, అనుభవం అని ఈ మూడు. అంటే వేదము, శృతి అంటే వేదం, ఆ వేదం అంటే ఆ శృతి, యుక్తి, అనుభవం అనేటువంటి మూడు ప్రమాణాలచే అద్వితీయ బ్రహ్మము నిర్ధారింపబడుతున్నది. శృతి ప్రమాణమును తేలిక చేసి పకపోల కల్పనలచే ఏమి వ్యాఖ్యానించిన ఏమి ఫలం? అట్టి ద్వైత సిద్ధాంతమును తృణీకరింపక తప్పదు కదా. ద్వైతమును గూర్చిన అవజ్ఞ సుస్థిరమైనప్పుడు అద్వైతమునందు బుద్ధి అచంచలముగా నిలుచును. అద్వైత బోధ స్థిరపడిన మానవుడు జీవన్ముక్తుడు అని చెప్పబడుతున్నాడు. ఓ అర్జున, ఇదియే బ్రహ్మీ స్థితి. దీనిని పొందిన జ్ఞాని ఇక భ్రాంతిని వందడు. మానసమయమునందైనను ఈ స్థితిని చేరిన బ్రహ్మీభావం పొందగలడు. ఇది విదేహముక్తి. భగవద్గీత 7:72 శ్లోకం గమనించవచ్చు. అద్వైత సత్యం అనృతమగు ద్వైతము ఈ రెండు ఒకటియే అని చూసు భ్రాంతి దర్శనమునకు అవసాన కాలమని, అంతకాలే అనేటువంటి పదమునకు అర్థం మరొకటి కాదు. ఏంటి ఇక్కడ? అద్వైత సత్యము అనృతమగు ద్వైతము ఈ రెండు ఒకటియే అని చూసేటువంటి భ్రాంతి దర్శనమునకు అవసాన కాలమని, అంటే అంతకాలే అనేటువంటి పదమునకు అర్థం మరొకటి కాదు. లోక ప్రసిద్ధిని అనుసరించి అంతకాలే అంటే ప్రాణములు పోవునప్పుడు అనే అర్థం కానిమ్ము. ఆ సమయమునందైనను భ్రాంతి దర్శనం తొలగితే ఇక పునర్జన్మ ఉండదు. అది భ్రాంతి దర్శనం కలగాలి ప్రధానమని. బ్రహ్మజ్ఞానిని భ్రాంతి స్పర్శింపజాలదు. అప్పుడు పూర్ణారోగ్యంతో ప్రాణములు త్యజించినను, కూర్చుండి గాని, వ్యాధిగ్రస్తుడై గాని, మూర్ఛచే భూమి యందు దొర్లచు గాని మాణించినను అతనికేమీ క్షతి లేదు. అంటే శాశ్వతముకు బ్రహ్మమున స్థితుడైన జ్ఞానికి మరణమే లేదు. అతని శరీరం ఉండినను ఎట్లు ఊడినను ఒకటియే. ప్రతిదినము అధ్యయనము చేయబడు వేదము స్వప్న సుషుప్తులందు విస్మరింపబడుతూనే ఉన్నది. అయినను మరుదినమున అది అజీత విద్యయే. అట్లే బ్రహ్మ విద్య కూడా వ్యాధి మూర్ఛాది వికారములు ఎన్ని కలిగినను ఎన్నటికి నశింపదు. బ్రహ్మ విద్య వేద ప్రమాణంచే కలుగునది. వేద ప్రమాణము కంటే ప్రబలమైన ప్రమాణం చేత తప్ప అది నశింపదు. శృతి ప్రమాణం కంటే బలవత్తరమైన ప్రమాణం లేనే లేదు కదా. అంటే ఇక్కడ వేదాంతం అంటే శృతియు బ్రహ్మానుభవం కూడా ఉద్దేశింపబడినాయి. వేదాంత జ్ఞానం బ్రహ్మానుభవానికి మరి ఒక పేరు. ఈ విషయమున ప్రశ్నోపనిషత్తు 6:3 శృతిని శ్రీ శంకరుల భాష్యమున చూడనగును. కనుక అంతకాలం అంటే ఏ అర్థం చెప్పినప్పటికీ
వేదాంత సంసిద్ధమైన అద్వైత జ్ఞానమునకు బాధ లేదు. కనుక సద్వస్తువు నుండి పంచభూతములను వివేచించుట వలన నిర్వృతి కలుగుట సిద్ధం, ఇక పునరావృత్తి ఉండదు. ఈ రెండవ ప్రకరణం పంచభూత వివేకం సమాప్తం. హరి ఓం తత్.